జనగామ జిల్లా స్టేషన్ గడాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బాచర్ల గణేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల కష్టార్జితంతో గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీని కార్యకర్తలను మోసం చేశాడన్నారు. నీతి నిజాయితీ అని మాట్లాడే కడియం శ్రీహరి కింది స్థాయి నాయకులతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడించడం, మాజీ ఎమ్మెల్యే రాజయ్యని విమర్శించడం తగదన్నారు. బిడ్డ భవిష్యత్తు కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కొరకి పార్టీ మారిన అనటం నమ్మిన వారిని మోసం చేయటమే అన్నారు. అభివృద్ధి కోసమే అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో తన కూతుర్ని చేర్పించకపోవటం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో పదవులన్నీ అనుభవించి నమ్మక ద్రోహం చేశారన్నారు. రాజయ్యను పళ్ళ రాజేశ్వరరెడ్డిని విమర్శించే నైతిక హక్కు కడియానికి లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం పాటుపడుతుంటే శ్రీహరి మాత్రం నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి, మరీ ముఖ్యంగా గన్పూర్ మా మండలంలో అందరం కూడా కేసీఆర్ గారి ఆదేశానుసారం, డాక్టర్ పల్లరాజేశ్వర సార్ గారి ఆదేశానుసారం, మరీ ముఖ్యంగా స్టేషన్ కంపెనీ ఇన్ఛార్జి డాక్టర్ రాజన్న గారి ఆదేశానుసారం మేమందరం కూడా కష్టపడి ఆయన శ్రీయాన్ని గెలిపిస్తే పైసలకు అమ్ముడుపోయి తమ కూతురు వారసత్వ రాజకీయాల కోసం అమ్ముడుపోయి బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇంత విమర్శలు చేయడమే కాకుండా తన అనుచరులతోటి వాళ్ళ అనుచరులతో వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళు కాకున్నప్పుడు కూడా వాళ్ళ అనుచరులతో కూడా పత్రికా సమావేశాలు పెట్టించి నానా బూతులు తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది కడియం గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా మీ నియోజకవర్గం అన్ని మండల కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెడితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య గారు ఎవరుంటే మీరు నేనే చూసుకుందాము, మన కింది స్థాయి క్యాడర్ తోటి పత్రికా సమావేశాలు పెట్టించుకొని మన పరువు తీసుకోవద్దని మాట్లాడిన ఇదే కడియం శ్రీహరి మన పత్రిక మిత్రులు కూడా తెలుసు. ఎందుకంటే కడియం శ్రీహరి గారు చెప్పారు, కింది స్థాయి నాయకులతో మీరు పెట్టియోది ప్రెస్ మీట్, నేను పెట్టియాను, ఎందుకంటే నా స్థాయిని నేను దిగదార్చుకున్నాను చెప్పేటువంటి కడియం శ్రీహరి గారు మళ్ళీ అదే పదే కింది స్థాయి నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించడం జరుగుతుంది. మాకు ఇంటర్నల్ సమాచారం ఏంటంటే, అరే బేవర్స్, నీకు పైసలు ఇచ్చినా, పదవి ఇచ్చినా, పనులు ఇచ్చినా వాళ్ళని తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ సెకండ్ కార్డు తిరిగితే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతారంటే శ్రీహరి ఆయన తిట్టిన మాటలే ఆయన ప్రస్తావించుకున్నాడు అంతే. ఇక్కడ పల్లరాజేశ్వర సార్ తిట్టింది ఏం లేదు, రాజేష్ సార్ అనేది ఏం లేదు. ఏదైతే వాళ్ళ నాయకుడు శ్రీహరి గారు ఆయన తిట్టిండో వాళ్ళు తిడుతుంటే మీరేం చేస్తారు బేవర్స్ అని చెప్తే అదే బేవర్స్ అనే కూడా ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పి మాకు ఇంటర్నల్ వచ్చిన సమాచారం. ఆయన గురించి పెద్ద మేము తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే సెకండ్ క్యాడర్ అంతా కూడా మేము స్నేహభావంతో మిగులుతాం. కానీ ఈ దొంగ కడియం శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఆయన మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు మిమ్మల్ని అనొద్దని చెప్పేసి ఇన్ని రోజులు ఓకే పడ్డాం. సెకండ్ క్యాడర్ అంతా కూడా నీకు నిజంగా సిగ్గుశారం ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ కష్టంతో గెలిచినట్టు నీ పదవికి రాజీనామా చేసి నువ్వు మన ఎలక్షన్ రా. నీ కడియం శ్రీహరి నీ కమిట్మెంట్ అంటాను, నీ ఎక్కడి కమిట్మెంట్ ప్రజలందరూ కూడా గమనిస్తారు. నీ కమిట్మెంట్ మీరు ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడారు, నాకు కేసీఆర్ గారు అన్నీ ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిండు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు, అంతకంటే పెద్ద పోస్టు సీఎం పదవి ఉంటుంది, అది నాకు అక్కర్లేదు, నేను ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఎమ్మడే ఉంటారు, తెలంగాణ జెండా పట్టుకుంటా అని చెప్పేసి మీరు 2 రోజులకే పార్టీ మారి నీ బిడ్డ భవిష్యత్తు కోసం పార్టీ మారి ఈరోజు పుట్టిన ఈ ప్రజలు నిజం కాదా? మళ్ళా కుండ లెక్క తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి గ్రహించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తే కేసీఆర్ గారు చౌపత్తులో ఉన్నటువంటి నిన్ను మళ్ళీ తీసుకొచ్చి ఎంపీని చేసిండు. ఎంపీగా గెలవగానే మళ్ళీ కుట్రపూరితంగా చేసి రాజయ్య గారి ఏవో ఒకటి అబండాలు చేసి
మళ్ళీ ఉప ముఖ్యమంత్రి తీసుకున్నావు, ఎమ్మెల్సీ తీసుకున్నావు, మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకున్నావు, మళ్ళీ ఏదో కుట్ర పని మళ్ళీ ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నావు. ఆఖరికి నువ్వు చేసింది ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు శ్రీగారి గారు. తస్మా జాగ్రత్త, ఎందుకంటే మీ పెద్దరికానికి మీ గౌరవానికి మా స్థాయికి నిన్ను అనొద్దని చెప్పేసి ఇన్ని రోజులు ఊపుకున్నాం. కానీ ఇక్కడ నుంచి మా కేసీఆర్ గారు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చిండు, ఫ్రీడమ్ ఇచ్చిండు. ఎవడన్నా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ ఒక్క మాట నోరు జారితే అన్నీ తరిమేస్తామని చెప్పేసి సీరియస్గా మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. జరిగిన పరిణామాల పట్ల ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెకండ్ క్యాడర్ అయితే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించిందో దానికి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సెకండ్ క్యాడర్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించలేదు. ఎందుకంటే లీడర్లు ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సందర్భాలే ఉంటాయి. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించే స్థాయికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ దిగదారి అనుకుంటున్నాం. తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడిన దానికి అవతల ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ రాజకీయాలకు వస్తే రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే ఏం పని చేసింది కాంగ్రెస్ పార్టీకి ఆయన మార్కెట్ చేయమని కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం ఏంటి? ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్ చేసి ఎంతమందికి గెలిపించిండు? ఆయన లీడర్ ఎట్లేదు కాంగ్రెస్ లీడరు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవడమే ఆయన చూడాలి. ఆయన నాయకుడు లక్షణాలు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే పోతుంది, అక్కడ మాట్లాడతారు. మేము ఉద్యమం చేసిన వాళ్ళు అధికారం లేకుండా కూడా 20 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాం. అయితే అధికారంలో ఎప్పుడు కూడా వేరే పార్టీని లేనిపోని మాటలు విమర్శించలేదు. అట్లాంటి నీచం రాజకీయాలు మారుకోవాలి. ఎప్పటి నుంచో రాంబాబుకున్న గుణం ఏంటంటే గ్రూపులు కట్టి ఏ పక్క పోతే వాళ్ళు అటేసా ఇటేసా నినాదం అనేది ఆయన అందరూ తెలుసు. అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అదే మాట్లాడేది. ఆయన ఎందుకు ఎవరైతే అధికార పదవి ఇస్తాడో వాళ్ళతో పని చేయడానికి అలవాటు. మాకు అది లేదు. మా పార్టీ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తి భజన చేసే నాయకులు మేము కాదు. మాకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చి వాళ్ళకే పనిచేస్తాం. నీతి నిజాయితీగా మేము ఉంటాం. ఇక్కడ ఈ కడియం శ్రేయర్ గారిని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. అందరికీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూసినాం. ఆ తర్వాత 20 సంవత్సరాలు కనపూర్లో ఆయన ఎమ్మెల్యేగా లేడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. బీఆర్ఎస్ చేసినప్పుడు ప్రభుత్వంగా వచ్చిన పనులను సీఎం చేసినట్ట. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన పనులు బీఆర్ఎస్ చేసినట్టే కాదు, సీఎం చేసినట్టు అది కూడా. అంటే ఏ పార్టీ పని చేసినా అధికారంలో పార్టీ చేసిన పనులు అయితే ఆయన ఏ పార్టీ ఉన్నా కూడా నేను చేసినట్టు ఇంట్లోకి వెళ్ళి ఫండ్స్ పట్టుకొచ్చి డెవలప్ చేస్తున్నాను. నియోజకవర్గాన్ని మన పార్టీకి వచ్చిన పనులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది. అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ క్రెడిట్ తప్పుతుంది, ఎమ్మెల్యేగా డాక్టర్ రాజు గారు తప్పుతుంది. నువ్వెక్కడ చేసినావు అభివృద్ధి? 20 సంవత్సరాలు ఎవరు ఎమ్మెల్యేగా లేవు కదా. అభివృద్ధి చేసినట్టయితే ఇవాళ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో పోయిందని చెప్తున్నావు. మరి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చేసి మరి నియోజకవర్గాన్ని ఎక్కడ అభివృద్ధి జరిగిపోయిన దగ్గర నుంచి అధికార పార్టీలు ఉంటే అభివృద్ధి జరుగుతుంది సిద్ధాంతం అనుకున్నప్పుడు మనోడు చెప్పినట్టు నీ బిడ్డ బీజేపీ సెంట్రల్లో బీజేపీ అధికారం ఉంది కదా. మరి పార్లమెంట్లో నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలి కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? బిడ్డలు బీజేపీలో పంపితే అభివృద్ధి బాగా జరుగుతుంది. ఆయన సిద్ధాంతం అది. ఆయన చేసిన అభివృద్ధి కోసం కాదు. పార్టీ మాటలు ప్రతి ఒక్కరు చెప్పే మాటలే. ఆయన సొంత రాజకీయాల కోసం, బిడ్డ స్వార్థం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 7 మండల పార్టీ అధ్యక్షులు ఆయన పోయిన ఎన్నికల్లో ఆర్ట్స్లో పనిచేసినాం. మేము ఇక్కడ ఉందామని పనిచేసి గెలిపించడం. ఆయన అడిగే హక్కు మాకుంది. ఆయన రాజకీయ ధైర్యం మాకుంది. విమర్శించే హక్కు మాకే ఉంది. పార్టీని కడియల్సిన విమర్శించే హక్కు వాళ్ళకి లేదు. ఓట్లు వేసింది మేము, గెలిపించింది మేము. తప్పకుండా ఆయన రాజీనామా చేసేంత వరకు మేము విమర్శిస్తూనే ఉంటాం. రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఇప్పటికైనా ఆయనకు బాగా బలం ఉంటే, గెలిచేంత సత్తా ఉంటే రాజీనామా చేసి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఒక్కరు ఒక్క మాట అనుకుంటూ ఉంటారు. ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాబట్టి ప్రెసిడెంట్ తర్వాత ప్రధాన కార్యదర్శికి పూర్తి స్థాయిగా వెళ్ళే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది. అందుకే గన్పూర్కు రావడం జరిగింది. గన్పూర్ జనగామను అభివృద్ధి చేయట్లేదు. మీకు తెలుసో లేదో, మీరు అభివృద్ధి అనుకున్నట్టు ఎక్కడ పోయిన ఇప్పుడు 60+ ఉన్నారు మీరు. అదే తన నియోజకవర్గం ప్రతిపక్షంలో ఉండి ఇది చేశాం, అభివృద్ధి చేస్తే ఆయన 6 ఉన్నాడు. ఇంకొక విషయం, టాప్ 10లో 5 స్థానాలు మన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఎందుకంటే ఈ టాప్ 10లో ఉన్న 10 మందిలో టాప్ 10లో 2 మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనం మాట్లాడే ముందు మన ఎన్నుకున్న మనం చేసే మనం అభివృద్ధి ఇది అది అని తొక్క తోలు అని చెప్పుకునే మీ నాయకుడు మీరు ఒకసారి ఆలోచించుకొని ఎదురోళ్ళని విమర్శించడానికి ప్రయత్నం చేయాలి. అలాగా ఇష్టం వచ్చినట్టు ఇక ప్రెస్
మిత్రులను పిలిచి నేను ఇక ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మీరు ఫస్ట్ మీ నాయకులతో మాట్లాడుకొని అవునా కాదా తెలుసుకొని మాట్లాడండి. ప్రధాన కార్యదర్శి అనేది ఏముంటుందో తెలుసుకొని మాట్లాడండి. ఇక్కడికి వస్తే దీనికి అంతటికి కారణం స్థానిక శేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాధ్యత. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి గెలిపిస్తే ఆయన పార్టీ మారడమే ఈ గొడవలకు కారణం. ఒకవేళ మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, పల్లా రాజేశ్వరి గారు, డాక్టర్ తాటికొండ రాజన్న గారుతో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష. ఒకవేళ నీకు కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ ఉంటే నీ బిడ్డను రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఆ పార్టీకి వెళ్తే మాకు తప్పేం లేదు, మాకు అభ్యంతరం కూడా లేదు. వెళ్ళి నీతోటి 9 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసానికి పాటుపడుతున్నారు. మీరు ఎక్కువనే కడియం శ్రీహరి గారు ఈడ గొడవలను సృష్టిస్తున్నారు. లేనిపోని అవాక్కులు చెవాక్కులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో అట్టానికి పోతే తెలుగుదేశం పార్టీ మాయమైతే నీ రాజకీయ భవిష్యత్తు కోసానికి ఇవాళ తెలంగాణ జెండాను బట్టి ఇక్కడ నియోజకవర్గం ఉన్నటువంటి తాటికొండ రాజానే కావచ్చు, ఆరూరి రామేశ్వరే కావచ్చు, మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ పెట్టిన భిక్ష ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి ఆడబిడ్డ సింగపురం ఇందిరక్క కూడా అన్యాయం చేసి ఇవాళ నీ రాజకీయంగా దొడ్డిదారిన చలామణి అవుతున్న పరిస్థితిని ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. అయ్యా కడియం శ్రీహరి గారు, ఈ గొడవలన్నీ తగ్గాలి అంటే ఈ నియోజకవర్గం 1978లో షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరికి అసెంబ్లీ స్థానానికి కేటగిరీ అయితే నువ్వు రాకముందుకు 94 రాకముందుకు చాలా మంది స్థానికేతరులు ఈడ ఎమ్మెల్యే గెలిచి ఏ గొడవలు సృష్టించలేదు, ఏ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేయలేదు. ఇది సత్యం, తెలుసుకో. మీరు వచ్చినాకనే, తమరు వచ్చినాకనే ఇక్కడ రాజకీయాలు సృష్టించడం. ప్రప్రథమంగా 94లో గెలిస్తే ఇవాళ మిలిటరీ వ్యవస్థను తొక్కిపడినావు. తిరగబడ్డ వాళ్ళను అనగదొక్కడమే కాకుండా పోలీసు వ్యవస్థతోటి ఎన్కౌంటర్ చేయించడం. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అంటే పట్టుమని 18 సంవత్సరాలు నిండిన పసిపిల్లల కాల్చని కోరుకుంటే 50 సంవత్సరాలు నిన్న నక్సలైట్లు కూడా చంపించిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కడియం శ్రీహరి అని కూడా ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత తిరగబడే వాళ్ళు తక్కువైళ్ళు, విమర్శించే వాళ్ళు తక్కువైళ్ళు అని చెప్పేసి తెలంగాణ తెలుగుదేశం ఉన్నప్పుడు తెలంగాణ, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం చేసినాం చంద్రబాబు నాయుడుతో కలిసి. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి దిక్కుదశ లేదు, నీ రాజకీయ భవిష్యత్తుకు అది ఎక్కడ కూడా కనబడతలేదు. నా రాజకీయ భవిష్యత్తు ఎట్టుండాలని నీ కొమ్ము కాసే వాళ్ళందరి పేర్లు నేను ఏదర్చుకోలేదు. వాళ్ళందరినీ కూడా రాంపూర్లో హనుమంతరావు తోటలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక కళ్ళబలి కదలని వాళ్ళకి చెప్పి వాళ్ళ అభిప్రాయం మేరకే నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నా అని చెప్పి కేసీఆర్ సంకల చేరి ఇక్కడ రాజన్న కన్యాయం చేసినాక గనుడు నువ్వు. అంతేకాదు ఇవాళ తెలంగాణ పార్టీకి వచ్చిన తర్వాత నువ్వేమేం చేసినావు అందరికీ కూడా తెలుసు. ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారు రాజన్న మీద మక్కువతోటి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసిండు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి ఉండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి